నీట్ పత్రాల రూపకర్తలకు లాక్డౌన్. పేపర్ తయారీతో సంబంధం ఉన్న వారంతా రహస్య ప్రదేశానికి తరలింపు. 21న పరీక్ష పూర్తయ్యే వరకు అక్కడే. ఫోన్లు నెట్కు దూరంగా నిఘా మధ్య బస. నీట్ పునర్నిర్వహణకు కేంద్రం అసాధారణ చర్య. కాదు, ఇంత నిరసన జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయాలని, ఆయనను ఆ పదవి నుండి తొలగించాలని అంతమంది రోడ్డెక్కిండ్లు, ఇంతమంది డిమాండ్ చేస్తున్నారు, ఇన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా మీకు చెవు మీద పేను బారినట్టు లేకుండా పరీక్ష నిర్వహిస్తామని చెప్పుకుంటా ఆ నీట్ పత్రాల రూపకర్తలకు లాక్డౌన్ విధించడం ఎంత సిగ్గుచేటిది. ప్రశ్నపత్రాలు ఎవడైతే తయారు చేసినో వాళ్ళందరినీ తీసుకుపోయి రూములు వేసి తాళం పెట్టిందట. ఎంత సిగ్గు అంటే ప్రభుత్వం ఎంత నిస్సహాయమైన స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోరు. అంటే ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేసినా ఇక నుండి వాళ్ళందరినీ లాక్డౌన్ చేయాలా? గింత దౌర్భాగ్యమానే గింత పెద్ద వ్యవస్థల. ప్రశ్నపత్రం ఎట్లా లీక్ అయిందని అధికారులను లేకపోతే వీళ్ళందరినీ ఇంటరాగేట్ చేసి, ఒకవేళ తెలిసి వీడు లీక్ చేసిందని చెప్తే వాడిని తీసుకుపోయి జైలేసి పారేసి వాడిని ఉద్యోగం నుండి తొలగించి అసలైన దేశద్రోహులు వీళ్ళు అని ముద్రేయవలసింది పోయి ప్రశ్నపత్రాలు తయారు చేసిన వాళ్ళకు తీసుకుపోయి లాక్డౌన్లు ఎత్తే ముఖ్యమంత్రి చేతగానోడా? ఇంత వ్యవస్థ చేతగాందా? ఇంత ఇంటెలిజెంట్ వ్యవస్థ ఉన్నది చేతగానితనమా? ఇది ఎంత చేతగానితనం తెలుసా? ప్రశ్నపత్రాలు తయారు చేసిన వాళ్ళను తీసుకుపోయి ఓ రూమ్లేసి లాక్ చేయడం అనేది ఎంత సిగ్గుచేటిది. రహస్య ప్రదేశానికి తరలించినలాట. నవ్వుకుంటారు ఏ దేశానికన్నా ఈ విషయం తెలిస్తే. ప్రశ్నపత్రాలను కూడా కాపాడలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం అని నవ్వుకుంటారు. ప్రశ్నపత్రాలకు కూడా భద్రత లేదు, తయారు చేసిన వాళ్ళని లాక్డౌన్ చేసి రహస్య ప్రదేశాలలో ఉంచిందని ఎవరికైనా తెలిస్తే నవ్వుకుంటారు. గింత దిక్కుమాలిన ప్రభుత్వం భారతదేశాన్ని కాపాడుతుందట, భారతదేశ ప్రజలను కాపాడుతుందట. ప్రశ్నపత్రాలను కాపాడలేని వాళ్ళు, ప్రశ్నపత్రాలు లీకు కాకుండా కాపాడలేని వాళ్ళు 140 కోట్ల ప్రజలను కాపాడుతున్నారంటే ఇది నమ్మేటట్టే ఉన్నదా? నవ్వుకునేటట్టు ఉన్నది ఇది. అంటే దేశ ప్రజల భద్రత ఎంత చీప్గా ఉన్నదో, ఎంత నాసిరకంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. పేపర్లు ఎట్లా లీక్ అవుతున్నాయని తెలుసుకోలేని వీళ్ళు రేపు దొంగ వస్తాడో, తీవ్రవాదులు వస్తాడో, ఉగ్రవాదులు వస్తారో వాళ్ళ నుండి దేశ ప్రజలను ఎట్లా కాపాడతారు? వాళ్ళ నుండి దేశ ప్రజల ప్రాణాలను ఎట్లా రక్షిస్తారు? ప్రశ్నపత్రాలకే గ్యారంటీ లేనప్పుడు, ఇక ప్రశ్నపత్రాలనే మీరు లీకు కాకుండా చూసుకోలేనప్పుడు ఇంతమంది ప్రజల ప్రాణాలను ఎట్లా కాపాడతారా మీరు? ఇది సిగ్గుపోయే వ్యవహారం. ఇది ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో భారత ప్రజలు ఉన్నారో, ఈ ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. రహస్య ప్రదేశానికి తరలించే అంత వణికిపోతుంది బీజేపీ. అంటే ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల హస్తమే ఉన్నది. ఎవరైతే ఇప్పుడు ఈ నీట్ పేపర్లు తయారు చేసిందో, ఆ ప్రశ్నపత్రాలు తయారు చేసిందో వాళ్ళని లాక్డౌన్ చేసిందంటే వీళ్ళతోటి ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న వారికి, గవర్నమెంట్లో ఉన్న వారికి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళే పేపర్లు లీక్ చేయర్రా అని వీళ్ళకి చెప్తున్నారు. అందుకే భయంతో వీళ్ళందరినీ తీసుకుపోయి లాక్డౌన్ చేసిండ్రు. సిగ్గుపడండి బత్తాయిల్లారా, మీరు ఈ బత్తాయి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నందుకు సిగ్గుపడండి. గింత నవ్వుల పాలయ్యేదాకా తీసుకొచ్చుకుంటాండి ఆ ప్రభుత్వాన్ని.